హాయ్, గుడ్ మార్నింగ్ అండి. రండి ధారావి చూపిస్తాను. మీరు యూట్యూబ్లో చూసిన ధారావి నేను చూపించే ధారావి డిఫరెంట్గా ఉండొచ్చండి. నా యాంగిల్లో ధారావి చూపించాలని నేను వీడియోస్ తీస్తున్నాను. ఇక్కడ వచ్చి నేను 15 ఏళ్ళుగా ఉంటున్నానండి. ఆఫ్టర్ మ్యారేజ్ ఇక్కడ వచ్చాను. మా హస్బెండ్ వాళ్ళంతా ఇక్కడే, బర్త్ బర్న్ అంతా ఇక్కడే ఉంది. మా అత్త మామ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నామండి. మేము జాయింట్ ఫ్యామిలీనే. ఇదే ధారావిలోనే ఉంటున్నాము. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ ఉంటాయన్నమాట. ఫస్ట్ జోపడా ఇండ్లు, దాని తర్వాత చాలు ఇండ్లు, దాని తర్వాత బిల్డింగ్స్. ఇలానే ఉంటాయి, వీధులన్నీ ఇరికిరిగ్గానే ఉంటాయి, నేను ఒప్పుకుంటున్నాను. కాకపోతే ఆ ఇరుకైన నిధుల్లో కూడా చాలా కంఫర్ట్గా ఉండేవాళ్ళు చాలామంది ఉండారండి. అన్నీ మీరు చూపించిన స్లమ్ హౌసెస్ లాగానే ఉండవు. సో దీంట్లో కంఫర్ట్గా ఉండేదంటే ఇది మా అక్క వాళ్ళ ఇల్లు చూడండి. అదే ధారావిలోనే, అదే జోపడాలోనే ఉండదు. 7 ఫీట్స్ అట్లానే ఉంటుంది. కాకపోతే దాంట్లో కూడా కంఫర్ట్గా ఉన్నంతలో నీట్గా ఎట్లా బతకచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసినంత ఇదిగా మరెవరికి తెలియదని నా ఒపీనియన్. చూడండి, ఈ చిన్న ఇంట్లోనే మా అక్క వాళ్ళు ఉంటున్నారు ఏళ్ల తరబడి. సో మీకే అర్థమవుతుంది అనుకుంటా ఉన్నంతలో తృప్తిగా ఎట్లా బతుకుతూ ఉండాము అనేసి. ఇంత కంఫర్ట్ లేకపోతే ఇక్కడ ఇంత జనాభా ఎక్కడి నుంచి బతుకుతారండి? మీరు చూసిన దానికన్నా ధారావి నా యాంగిల్లో చూపిస్తాను. నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను, మా చెల్లికి శ్రీమంతం ఉనింది. ఇది సైన్లో జరిగింది. చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో నేను చెప్పేది ఏమంటే ధారావిని నా యాంగిల్లో గుడ్గా ఎలా చూడాలంటే నాతో ట్రావెల్ చేయండి.